ఇంకా సొరంగ మార్గం మీరు చూసినారు. అది మేము మా ప్రభుత్వం కంటిన్యూస్గా ఉన్నా, ఆ రోజు నేను రాజీనామా చేయకున్నా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటే ఆ రోజే పూర్తి అయ్యేది. అది ఆయనది కొద్దిగా తప్ప అయితే 90% 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మా సొరంగం దగ్గర చేసుకొని కూర్చుంటున్న కేసీఆర్ ఇవాళ వచ్చి మాటలు చెప్తున్న ఏం చెప్పాలి ఆయన గురించి? నిజంగా నీకు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ కోసం ఇప్పుడు నేను ఉద్యమం చేసిన గ్రామాలలో తిరిగినా అన్నాడు. మాకంటే ఎక్కువ తిరిగిండా బాలు నాయక్? నేను 35 సంవత్సరాలకి వెళ్ళి గ్రామాలలో తిరుగుతున్నాం. దానికోసమే సొరంగం తెచ్చుకున్నాం. 30 కిలోమీటర్లు పూర్తి చేస్తే 13 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. మాన్యువల్ టనల్ 7.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. పెళ్లిపాకల రిజర్వ్ ఇవన్నీ ఆయన అనుకుంటే సంవత్సరంలో పూర్తి అయ్యేది. కానీ కేసీఆర్ ఈరోజు మేము ఒకటే మళ్ళా పట్టుబట్టినట్టు కుర్చేసుకొని కూర్చుంటా అని మోసం చేసి ఆ రోజు గెలిచి ఉండొచ్చు. కానీ ఈరోజు మళ్ళీ మేము ప్రజలు మా నల్గొండ జిల్లాకు అన్యాయం చేసినందుకు కర్రు కలిసి వాద పెట్టినట్టు ఘోరంగా 12 సీట్లు గెలిచినట్టే. సూర్యాపేటలో 2000తో ఓడిపోయినా గెలిచిన దాని కిందే లెక్క. 2 పార్లమెంట్ సీట్లు దేశంలోనే అత్యధిక మెజార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది. సొరంగం కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్ని డబ్బులైనా ఎన్ని వేలైనా ఖర్చు పెడదాం, 1000 కోట్లైనా ఖర్చు పెడదాం అని అమెరికా నన్ను పంపిస్తే ఆ బేరింగ్ తీసుకొచ్చితే మా అదృష్టం బాలేకనో మా శత్రువులు వాళ్ళని కన్నుపడ్డదో మా మీద ఏమి ఏడ్చిందో కానీ అది కూలిపోవడం, వాళ్ళు చనిపోవడం బాధాకరం. అయినా సరే ఈరోజు మళ్ళా కొత్త టెక్నాలజీతో స్టార్ట్ చేస్తే 500 మీటర్లు 1/2 కిలోమీటర్ అయిపోయింది. అంటే డిసెంబర్ 28 నాటికి అది వస్తే మా దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నగరికలు 4 కాన్స్టిట్యున్సీలో మాకు 30 టీఎంసీల నీళ్లు 24 గంటలు 2 పంటలకు టేలెండ్ వరకు వేసుకుంటున్నాం. ఇప్పుడు లైనింగ్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటివ్ లైనింగ్ చేస్తున్నాం. మెయిన్ కెనాల్ లైనింగ్ మనకు 450 కోట్లు ఇస్తే మరొక 450 కోట్లకు ప్రపోజల్ పెట్టాం. ఇవాళ పెళ్లిపాకల రిజర్వాయర్తో పాటు ఢిల్లీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో రేపు సీఎం గారిని నేను బాలునాయక్ గారు పోయి కలుస్తాం. తప్పకుండా ఒప్పిస్తాం. దాని ఇంజనీర్స్ కమిటీ అవసరం లేదు. మీరు వెంటనే టెండర్లు కూడా పిలిచినగా ఆ కాలువ పనులు కూడా పూర్తి చేయించుకొని దేవరకొండ లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసిన బాలునాయక్ గారిని అభినందిస్తూ, వారు ఏంటంటే ల్యాండ్ కోసం కొద్దిగా ఈ 2 మల్లెపల్లి దేవరకొండ టౌన్ మధ్యలో కలవాలని ల్యాండ్ కోసం కొద్దిగా లేట్ అయింది. మేళ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అసైన్ ల్యాండ్కు పోయిన వాళ్ళకు కూడా 27 లక్షల రూపాయలు ఎకరం కట్టించినాం. గతంలో అసైన్ ల్యాండ్ తీసుకుంటే 2-3 లక్షలు అక్కడ పడేసి బెదిరించి తీసుకునేది. 27 లక్షలు కట్టించి ఇవాళ పనులు కూడా మొదలైనట్టే లెక్క. మిషనరీ కూడా వచ్చింది, మీరు చూసిండ్రు. ఇది పూర్తి చేయడం 100-150 కోట్లతో నేరడుగంలో 130 సబ్స్టేషన్తో పాటు 90 కోట్లతోని రేపు నేను ఇద్దరం సీఎం గారిని కలిసి మిషన్ భగీరథకు సంబంధించిన దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం.